నమస్కారం సార్, నా పేరు బోరాటి శ్రీనివాసరావు. ప్రకృతి వ్యవసాయ భాగంలో ఇప్పుడు మనం మెరకముడద మండలంలో ఉన్నాము. సోమలింగపురం యూనిట్లో ఇక్కడ స్థానిక ఐసీఆర్పీ లోకేష్ రామ్ గారి క్షేత్రంలో ఉన్నాము. ఓకే, ఇప్పుడు ఈ బహుళ పంటల విధానం అంటే ఇప్పుడు సుమారు ఇక్కడ ఒక 10-11 రకాలు ఉన్నాయి. సో చెప్పండి, ఇక్కడ ఏ రకాల పంటలు వేస్తున్నారు? ఇప్పుడు మీరు ఏంటేంటి ఉన్నాయి మొత్తం? ఇక్కడ ఒకటి కంది, ఆముదము, అనుములు, కంది, అలాగే గోరుచిక్కుడు, నువ్వులు, పెసలు, జొన్నలు, అలాగే గంటెలు, మినుములు, పెసలు, గోంగూర, తోటకూర. సో ఈ విధంగా ఈ బహుళ రకాల పంటల్ని ఈ నెలలో ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు ప్రధాన పంట ఏం వేశారు? ఇంతకు ముందు మొదట్లో ఖరీఫ్ లో వరి వేశారు సార్. వరి వేసిన తర్వాత దాంట్లో మినుములు జల్లారు. మినుములు జల్లిన తర్వాత స్టాండింగ్ క్రాప్ వరి ఉంటుండగా దాన్ని తీశారు సార్. తీసిన తర్వాత దీన్ని ఈ విధంగా చేయాలని ఐసీఆర్ చెప్పారు. బహుళ రకాల పంటలతో ఇప్పుడు వేస్తారు. అంటే దీనికి ఎట్లాగా మీరు చేస్తారు? దీన్ని విత్తన శుద్ధి ఇప్పుడు విత్తన శుద్ధి అనేది కూడా ఇదిగోండి సార్. విత్తన శుద్ధికి బీజామృతం అనేది రెడీ చేసి ఉంచాము. దాంతో పాటు గంధజీతం కూడా రెడీ ఉందండి. ఇప్పుడు దీన్ని విత్తన శుద్ధి చేస్తాం సార్. సో బీజామృతంతో విత్తన శుద్ధి. సో ఇక్కడ మనం చూడొచ్చు అన్ని కంది, ఆముదము, మినుములు, అలాగే అనుములు, నువ్వులు, అలాగే జొన్న విత్తనాలు, అలాగే మనకి గోంగూర, అలాగే తోటకూర, అలాగే మొక్కజొన్న విత్తనాలను కూడా అన్నింటినీ కలపడం జరిగింది. ఈ విధంగా బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకున్నాక రైతు స్థాయిలోనే ఒక పరిశోధనాత్మక ఇలాంటి ట్రయల్ వేయడం వలన మనకి ప్రకృతి వ్యవసాయంలో ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకుని వేయడం వల్ల నవంబర్ లో వచ్చే తుఫాన్ల కంటే ముందే హార్వెస్ట్ చేస్తాం కాబట్టి రైతుకి రిస్క్ అనేది లేకుండా మన వరి పంటను పండించుకోవచ్చు సార్. సో ఈ విధంగా ట్రయల్ చేయడం బాగుంది. చెప్పండి, ఇది మనం ఫిబ్రవరి 14న ఒక అంటే ఆర్డిఎస్ని లో బహుళ పంటలు వేసి నవధాన్యాలు వేయకుండా నేరుగా వరికి వెళ్ళాలని వన్ టైం సోయింగ్ అనే విధానంలో ప్రయోగం చేయడం జరిగింది మన రైతు శాస్త్రవేత్త పొలంలో. మీరు దీన్ని ఏ విధంగా మనం అనుకున్నాము, ఎట్లా దీన్ని తయారు చేశారు, ఏ విధమైనటువంటి గమనించారు ఈ పద్ధతుల్లో మీరు తెలియజేయండి. అందరికీ నమస్కారం అండి. ప్రకృతి వ్యవసాయం స్వాగతం. ఫిబ్రవరి 14వ తారీఖున ఇక్కడ బాడాం గ్రామంలో సోమలింగపురం రైతు శాస్త్రవేత్త యొక్క క్షేత్రము. ఆయన మాటల్లో ఒకసారి విందాము. నమస్తే అండి, నా పేరు ఎల్ గగన్ కుమార్, రైతు శాస్త్రవేత్త. అయితే నా పొలంలో రీజనల్ ట్రైనింగ్ ఆఫీసర్ హేమ్ సుందర్ సారు మరియు ప్రకాష్ సారు, అలాగే ఎల్1 శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, అలాగే ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వాళ్ళందరం కలిసి ఈ నా యొక్క ఏ గ్రేడ్ పొలంలో ప్రయోగం చేశామండి. అంటే అంటే నవధాన్యాలు వేయకుండా ఆర్డిఎస్ వేసి డైరెక్ట్ గా వరి వేయడానికి. అవును సార్. సో దాంట్లో ఏ విధంగా ఏ పంటలని మీరు కలిపారు చెప్పండి. ఆ రోజు 14 రకాలు తీసుకున్నాం సార్. అలాగే మిల్లెట్స్, బీన్స్, నెక్స్ట్ వచ్చి కంది, ఆముదం, నెక్స్ట్ గోంగూర, తోటకూర, అలాగే చిక్కుడు, ఒక 14 రకాలు తీసుకున్నాం. సో ఈ విధంగా బహుళ పంటలు వేయడం వలన మీరు శాస్త్రవేత్తగా నేలలో ఏ విధమైన మార్పులు గమనించారని మీరు అనుకుంటున్నారు? నేల యొక్క సారం పెరిగింది సార్. దానివల్ల ఏంటంటే నేను మళ్ళీ అదనంగా అడిషనల్ గా ఇన్పుట్స్ ఇవ్వాల్సిన అవసరం తగ్గింది నాకు. నెక్స్ట్ నేల యొక్క రంగు మారింది సార్. అప్పటి వరకు చాలా అంటే బీడు భూమి ఎలాగైతే తెల్లగా ఉంటుందో అలా ఉండేది. ఇప్పుడైతే రంగు మారింది, మనం చూడొచ్చు, ఎర్రగా బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చి ఈ పైన మనం లేరు చూసుకుంటే కొంచెం గట్టిగా ఉంది, కానీ చిన్న లోనకి తవ్వామంటే, ఒక అంగుళం లోనికి వెళ్ళామంటే అదంతా తేమ శాతంతో ఉంది. అంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెరిగింది ఈ విధంగా. అలాగే ఈ మొన్న ఒకసారి చాలా పెద్ద వర్షం పడింది సార్. దాని వల్ల ఏమైందంటే సాయిల్ ఎరోషన్ నేను చూసాను, పైనుంచి అన్నిటికీ కొట్టుకొచ్చింది. నాదైతే బయట ఒకవేళ అది కూడా నేను చూపిస్తాను. ఎందుకంటే నేలని ప్రతి ఒక్క వేరు వ్యవస్థ కంది ఉంది, 15 సెంటీమీటర్ లోనికి వెళ్తారు, అదే ఒక అడుగు వెళ్తారు, 5 అడుగులు 7 అడుగులు లోతుకి వెళ్తుంది. దాన్ని ఏంటంటే బాగా నేల వేరు వ్యవస్థ బట్టి ఉంది. దాన్ని బట్టి ఏంటంటే నేల క్షీణతను తగ్గించింది. సో ఈ విధంగా మనం వన్ టైం సోయింగ్ అంటే రబీలో ఆర్డిఎస్ విధానంలో కంది, ఆముదము, మిల్లెట్స్, తర్వాత ఆకుకూరలు, తర్వాత కాయగూరలు వేసుకొని ఒక 6 నెలల నేలను డైరెక్ట్ గా కప్పి ఉంచి నవధాన్యాలు లేకుండా, అవసరం లేకుండా ఇదే నవధాన్యం అంటే బహుళ పంటలనే మనం ఆదాయం కూడా తీసుకుంటూ. సో ఇప్పుడు మనం దీంట్లో ఏం వేస్తారు? ఈ పంట తర్వాత మీరు ఏ పంట తీసుకుంటున్నారు? దీని తర్వాత మళ్ళీ వరి డ్రై ప్యాడీ వేద్దాం అనుకుంటున్నాం. డ్రై ప్యాడీ విధానంలో దాంట్లో మళ్ళీ పాలిక్రాప్స్ ఏవైనా అంతర పంటలు వేద్దామని. వరిలో కూడా నెక్స్ట్ బహుళ పంటలకి ఓకే 4 వరుసలు వరి, ఒక వరుస ఒక మినుము, అట్లాగే ప్లాన్ చేస్తారు. సో ఈ విధంగా ఏదైతే గౌరవ ఈసీ సార్ మనకు తెలియజేశారో అంటే ఆర్డిఎస్ తో డైరెక్ట్ గా బహుళ పంటలు వేసి 6 నెలలు అంటే అప్ టు వరి వేసే వరకు కూడా నేలను బహుళ పంటలతో కప్పుతూ ఆదాయాన్ని తీసుకుంటూ నేల ఆరోగ్యాన్ని పెంచుతూ తదనంతరం నవధాన్యాలు వేయకుండా
దీంట్లోనే వరికి అంటే ఇప్పుడు డ్రై ప్యాడీకి వెళ్ళి దాంట్లో మళ్ళీ బహుళ పంటలు చుట్టూ మళ్ళీ మనకి ఏంటంటే ఆ తీగజాతి కూరగాయలు కావచ్చు, మామూలు కూరగాయలు కావచ్చు, తర్వాత ఏమో పండ్ల జాతి మొక్కలు కూడా మనం పెట్టి దీన్ని మోడల్గా చేస్తామని రైతు శాస్త్రవేత్త పొలంలో చేద్దాం అనుకోవడం అని కూడా మంచి ఆదర్శప్రాయంగా ఒక ప్రయోగం అవుతుంది. మీ అందరికీ కూడా ధన్యవాదాలు.